హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయిరామ్. మీరు చూస్తున్నారు తెలుగు పీసీ వరల్డ్. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఒక కంప్యూటర్ సంబంధించి పీసీ బిల్డ్ చేస్తానని చెప్పి. యాక్చువల్గా మనం బిల్డ్ చేసేది కాదు కదా, అంటే నేను బెస్ట్ కాంపోనెంట్స్ని సెలెక్ట్ చేసి బిల్డ్ అయితే చెప్తాను. యాక్చువల్గా బిల్డ్కి అయ్యే కాస్ట్ మనకు 35,000 అవుతుంది ఫ్రెండ్స్. కాకపోతే నేను వీటికి సంబంధించి ఆల్టర్నేటివ్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంపోనెంట్స్ కోసం కూడా చెప్తాను. అంటే ఒకవేళ మీరు ప్రైస్ కనుక తగ్గించుకోవాలనుకుంటున్నారు అనుకోండి, ఆ ప్రైస్ తగ్గించుకునే కాంపోనెంట్స్ కూడా చెప్తాను. ఒకవేళ అవి కొనుక్కుంటే కనుక మీకు ఎందుకు తక్కువగా వస్తుంది అండ్ పర్ఫార్మెన్స్ కూడా ఎందుకు డ్రాప్ అవుతుంది అయితే నేను చెప్తాను. యాక్చువల్గా ఈ ఈ బడ్జెట్లో నేను చెప్తున్న ప్రైస్కి సంబంధించి అయితే 35,000 అయితే అవుతుంది. నేను చెప్పిన కాంపోనెంట్స్ అన్ని యాక్చువల్లీ తీసుకున్నారనుకోండి, మీకు 35,000 రూపాయల దాకా అయితే అవుతుంది. మిగతా కాంపోనెంట్స్ కోసం కూడా చెప్తానంటే ఆల్టర్నేటివ్ కాంపోనెంట్స్ అవి తీసుకుంటే కనుక మీకు 25,000 నుంచి 35,000 మధ్యలో అయితే అవుతుంది. ఒక్కొక్కరికి ఒక ప్రిఫరెన్సెస్ ఉంటాయండి. ఆ ప్రిఫరెన్సెస్ని బట్టి మీరు మీ ప్రాసెసర్ని కానీ మదర్ బోర్డ్ని కానీ ఇట్లన్నిటిని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీకు నేను చెప్పింది అయితే మాత్రం ఇంకా చాలా బెస్ట్ బిల్డ్ అవుతుందండి. ఒకవేళ మీరు అంత అఫోర్డ్ చేయలేము, 35,000 మాకు చాలా ఎక్కువ అనుకుంటే కనుక మీరు వాటికి సంబంధించిన ఆల్టర్నేటివ్ కాంపోనెంట్స్ కూడా నేను చెప్తాను, వాటి నుంచి అయితే చూస్ చేసుకోండి. యాక్చువల్ నేను చెప్తున్న కాంపోనెంట్స్ అన్నీ కూడా అండి మీకు గేమింగ్ కోసం అయితే చెప్తున్నాను. అంటే ఇప్పుడు నేను చెప్తున్న కంప్యూటర్ బిల్డ్ ఏదైతే ఉందో 35,000 రూపాయల్లో, దాన్ని యూస్ చేసి మీరు గేమింగ్ అయితే ఆడొచ్చు. మీరు ఆల్మోస్ట్ 1080p 60 FPS వరకు అన్ని గేమ్స్ అయితే ఆడొచ్చు, AAA టైటిల్ గేమ్స్ అన్నీ కూడా. అలా కాకుండా మీరు అన్నిటికంటే లోయెస్ట్ కేటగిరీ తీసుకున్నారు అనుకోండి, నేను చెప్పే ప్రాసెసర్లు ఇవన్నీ కూడా లోయెస్ట్ అని తీసుకున్నారు అనుకోండి, అప్పుడు కూడా మీరు 720p గేమింగ్ అయితే ఆడొచ్చు. కాకపోతే నేను ఈ కాంపోనెంట్స్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అండి, ప్రాసెసర్లు కట్ట చాలా అయితే అవైలబుల్గా లేవండి. మనకు చాలా ప్రాసెసర్లు అయితే ప్రస్తుతం దొరకట్లేదు. సో ఉన్న వీటిల్లో నాకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అనిపించినవి వీటిలన్నింటినీ సెలెక్ట్ చేశాను. సో మన బిల్డ్ కోసం అయితే మాట్లాడుకుందామండి. నేను వాడుతున్న CPU ఏంటంటే AMD Ryzen G సిరీస్ CPU అండి. అంటే డెడికేటెడ్ గ్రాఫిక్స్ అయితే వస్తుంది. AMD Ryzen 5 3400G ఈ CPUని అయితే వాడానండి. ఈ CPUని యూజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నేను ఆల్రెడీ చెప్పిన ఇందులో ఇంటిగ్రేటెడ్గా మనకి GPU అయితే వస్తుంది. అది నార్మల్ GPU కాదండి. ఈ GPU ఏంటంటే Vega 11 గ్రాఫిక్స్తో అయితే వస్తుంది. ఇది గేమింగ్ కోసం చాలా బాగుంటుందండి. మీరు కనుక దీన్ని ఓవర్క్లాక్ చేసుకోగలిగారు అనుకోండి, మీరు ఇంకా మంచి పర్ఫార్మెన్స్ అనేది దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని యొక్క బేస్ క్లాక్ ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి మనకి 3.7 GHz ఉంటుంది. అండ్ బూస్ట్ క్లాక్ ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి మనకి 4.2 GHz అయితే ఉంటుంది. ఇది మన క్వాడ్ కోర్ ప్రాసెసర్ అండి. సో 4 కోర్స్ అయితే ఉంటాయి. దాంతోపాటు థ్రెడ్స్ వచ్చేసరికి మనకి 8 థ్రెడ్స్ అయితే ఉంటాయి. సో సైమల్టేనియస్ మల్టీ థ్రెడింగ్ యూస్ చేసి 4 కోర్స్ని కాస్త 8 థ్రెడ్స్ కింద అయితే యూస్ చేస్తారు. మన క్యాష్ చూసుకున్నట్లయితే 6 MB క్యాష్తో వస్తుందండి. అండ్ మనకి సాకెట్ వచ్చేసరికి AM4 సాకెట్ అయితే వస్తుంది. సో ఫస్ట్ ప్రాసెసర్ ఎందుకు చెప్పానంటే అండి, మనం ఎప్పుడైనా సరే ఒక ప్రాసెసర్ని బట్టి మదర్ బోర్డు మిగతా కాంపోనెంట్స్ అన్నింటిని సెలెక్ట్ చేసుకోగలం. సో ఎప్పుడైనా సరే ఒక కంప్యూటర్ బిల్డ్ చేసుకుంటున్నప్పుడు మీరు ఫస్ట్ చూస్ చేసుకోవాల్సిన కాంపోనెంట్ ఏంటంటే అది ప్రాసెసర్ అండి. సో మనం తీసుకున్న ప్రాసెసర్ని బట్టే మనకు మదర్ బోర్డు, ర్యామ్ ఇవన్నీ కూడా డిసైడ్ అయ్యి ఉంటాయి. సో ఫస్ట్ చూస్ చేసుకోవాల్సింది ప్రాసెసర్ కాబట్టి ఫస్ట్ ప్రాసెసర్ కోసం చెప్పాను. ఈ ప్రాసెసర్ మనకు ఆల్మోస్ట్ 14,000 రూపాయలు అయితే అవుతుంది. ఇది చాలా మంచి ప్రాసెసర్ అండి. 14,000 అని అనుకోకండి, ఎందుకంటే మీరు 1080pలో మీరు అన్ని గేమ్స్ అయితే ఆడొచ్చు ఈ ప్రాసెసర్ని యూజ్ చేసి. కాబట్టి చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. మీకు ఇది కనుక బాగా ఎక్కువ అని అనుకుంటే కనుక మీరు Ryzen 3లో డెడికేటెడ్ గ్రాఫిక్స్ వచ్చే ప్రాసెసర్లు ఉంటాయి, వాటిని అయితే చూస్ చేసుకోండి. యాక్చువల్గా మనకి అందులో ఏముంటాయంటే అండి, Ryzen 3 3200G ఉంటుంది. దాని యొక్క ప్రైస్ ప్రజెంట్ చూసుకున్నట్లయితే 12,500 రూపాయలు ఉంది. దానికి దీనికి ఆల్మోస్ట్ 1500 డిఫరెన్స్ అయితే ఉంది. 1,500 డిఫరెన్స్ కోసం అది అయితే వర్త్ కాదండి. యాక్చువల్గా మరి అమెజాన్లో అంత ప్రైజెస్ ఎందుకు పెట్టాడో తెలియట్లేదు. అంత ప్రైస్ అయితే ఉండదండి దాని యాక్చువల్ ప్రైస్ అయితే మనకి 8,000 రూపీస్ దాకా ఉంటుంది. కాకపోతే అమెజాన్లో ప్రజెంట్ 11,500 దాకా నడుస్తుంది. ఇంకా అందుకని చెప్పి అది బెస్ట్ వాల్యూ అని అనిపించలేదు. 11,000 రూపాయలు పెట్టుకునే బదులు మీరు Ryzen 5 CPU నేను ఇప్పుడు ఏదైతే చెప్పినా తీసుకోవడం చాలా బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. మీకు ఇంకా బడ్జెట్ తగ్గాలనుకుంటే కనుక మీకు సెకండ్ జనరేషన్ APUs ఉంటాయండి, Ryzen 3 2200G అని. అది చూస్ చేసుకున్నారనుకోండి, అది 6,000కి వస్తుంది. మీకు ప్రజెంట్ స్టాక్లో అయితే లేదు. సో ఆ ప్రాసెసర్ని కూడా నేను చూస్ చేసుకోలేదు. ఒకవేళ స్టాక్లోకి వచ్చి మీ బడ్జెట్ చాలా తక్కువ అనుకుంటే కనుక మీరు ఆ ప్రాసెసర్ని కూడా చూస్ చేసుకోవచ్చు. అది కూడా మీకు మంచి ప్రాసెసర్ అండి. మీకు గేమింగ్ కోసం సెలెక్ట్ చేసుకునే పలం అయితే మాత్రం అది 720pలో గేమ్ చేయగలుగుతుంది. ఇప్పుడు నేను చెప్పిన Ryzen 5 అనేది 1080pలో గేమ్ చేస్తుంది. అండ్ ప్రైస్ డిఫరెన్స్ వచ్చేసరికి నేను ఇందాక చెప్పిన ప్రాసెసర్ 6,000 రూపాయలు అయితే పడుతుంది. అంటే ఆల్మోస్ట్ మీరు 6,000 రూపీస్ అయితే 6,000 to 7,000 రూపీస్ అయితే మీరు అయితే సేవ్ చేసుకోవచ్చు. బట్ ప్రైస్తో పాటు మన పర్ఫార్మెన్స్ కూడా డ్రాప్ ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేసరికి మదర్ బోర్డ్ అండి. మదర్ బోర్డ్ చూసుకున్నట్లయితే నేను మదర్ బోర్డు MSI తీసుకుంటున్నానండి. MSI B450 మదర్ బోర్డు అయితే యూస్ చేస్తున్నాను. దీని మోడల్ నేమ్ వచ్చేసరికి Gigabyte B450M DS3H. ఈ మదర్ బోర్డ్ని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను B450 మదర్ బోర్డ్ సెలెక్ట్ చేయడానికి ఆప్షన్ రీజన్ అయితే ఉందండి. మీరు A320 మదర్ బోర్డ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు A320 మదర్ బోర్డ్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, అందులో ఓవర్ క్లాకింగ్ సపోర్ట్ అయితే ఉండదు. అండ్ అది
మనకి ఎప్పుడైనా సరే A320 మదర్ బోర్డ్స్ అనేవి బెస్ట్ వాల్యూ అని కాదని అంటారండి, వాల్యూ ఫర్ మనీ మదర్ బోర్డ్స్ కాదని అయితే అంటారు. కాబట్టి మీరు ఒకవేళ చూస్ చేసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం మీరు B450 అయితే చూస్ చేసుకోకండి. ఇది ఓవరాల్గా బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది. అంతేకాకుండా ఇందులో మనకు ఓవర్ క్లాకింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే A320 మదర్ బోర్డ్తో పోల్చుకున్నట్లయితే మీకు B450 మదర్ బోర్డ్స్ అనేవి బెటర్ ఆప్షన్ అయితే అవుతాయి. కాబట్టి నేను ఈ బిల్లో B450 అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఈ మదర్ బోర్డ్ కాస్ట్ వచ్చేసరికి మనకి 7,800 దాకా అయితే పడుతుందండి. సో ఆ 7,800 రూపాయలకి ఈ మదర్ బోర్డ్ కూడా మీకు చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ ర్యామ్ వచ్చేసరికి నేను XPG ర్యామ్ అయితే సెలెక్ట్ చేసుకున్నానండి. XPG అడాటా గేమిక్స్ ర్యామ్. ఈ ర్యామ్ మనకి 3000 MHz దగ్గర అయితే క్లాక్ అవుతుంది. యాక్చువల్గా మనకి AMD ప్రాసెసర్స్ ఎప్పుడు యూజ్ చేసుకున్నా సరే మీకు AMD ప్రాసెసర్స్లో ఫాస్ట్ ర్యామ్ అయితే బాగా అయితే యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు AMDకి సంబంధించిన ఏదైనా కంప్యూటర్ బిల్డ్ చేస్తున్నారు అనుకోండి, అలాంటి కంప్యూటర్ బిల్డ్ చేస్తున్నప్పుడు మీరు ఫాస్టర్ ర్యామ్ తీసుకున్నారనుకోండి, ఆ ర్యామ్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది మన ప్రాసెసర్కి అయితే బాగా హెల్ప్ అవుతుంది. ఫర్ సపోజ్ మీరు 3000 MHz అండ్ 3200 MHz చూసుకున్నారనుకోండి, 3200 MHz ర్యామ్ అనేది మీకు ఎప్పుడైనా సరే AMD ప్రాసెసర్స్కి అయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. కాకపోతే నేను 3200 MHz ర్యామ్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోలేదు. దాని కారణం ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే ప్రైస్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, మీకు మీరు ప్రైస్ అండ్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే 3000 MHz అనేది మీకు ప్రైజెస్ కొంచెం అగ్రెసివ్గా ఉంటాయి. అండ్ 3000 MHz అంటే తక్కువేం కాదండి, మీకు మోస్ట్ వర్క్లోడ్స్ అన్నిటికీ కూడా మీకు 3000 MHz ర్యామ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి నేను ప్రైజ్ని దృష్టిలో పెట్టుకుని ప్రైజెస్ తగ్గించడం కోసం నేను 3000 MHz ర్యామ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 2,700 రూపాయల దాకా అయితే పడుతుంది. అండ్ నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసరికి మనకి స్టోరేజ్ అండి. సో స్టోరేజ్ అనేది నేను ఇప్పటికే ఆల్రెడీ చాలా వీడియోస్లో అయితే చెప్పిన, స్టోరేజ్లో ఎప్పుడైనా సరే మీరు హార్డ్ డ్రైవ్తో పోల్చుకుంటే సాలిడ్ స్టేట్ డ్రైవ్కి అయితే ఎక్కువ సాలిడ్ స్టేట్ డ్రైవ్ని యూజ్ చేయడం మొదలు పెట్టినాను అయితే ఎప్పటి నుంచో చెప్తున్నాను. దానివల్ల మీకు ఆల్రెడీ చెప్పానండి, మనకి అడ్వాంటేజ్ ఎక్కడ వస్తుందండి, మనం సాలిడ్ స్టేట్ డ్రైవ్స్ వాడామనుకోండి మన పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగా అయితే ఇంక్రీజ్ అవుతుంది. నేను ఇప్పుడు యూజ్ చేస్తున్న బిల్లో నేను ఒక హార్డ్ డ్రైవ్ అండ్ ఒక సాలిడ్ స్టేట్ డ్రైవ్ని అయితే వాడాను. సాలిడ్ స్టేట్ డ్రైవ్ వచ్చేసరికి మనకి అడాటా వాడుదండి. అడాటా 120 GB SSDని అయితే వాడుతున్నాను. దాని ప్రైస్ వచ్చేసరికి మనకు 1500 నుంచి 1600 మధ్యలో అయితే పడుతుంది. సో అందులో మీరు C డ్రైవ్ ఇన్స్టాల్ చేసుకున్నారనుకోండి, మీకు కంప్యూటర్ అనేది చాలా ఫాస్ట్గా రెస్పాన్సివ్గా అయితే ఉంటుంది. ఒకవేళ మీకు 120 GB సరిపోదు అని అనుకుంటే కనుక, ఒకవేళ మీరు ఎక్కువ డౌన్లోడ్లు చేసి ఇలాంటి ఎక్కువ ఒకవేళ మీరు ప్రొడక్టివిటీ కోసం గట్రా యూజ్ చేస్తున్నారు అనుకోండి, మీకు 120 GB అనేది సరిపోదు. కాబట్టి అలాంటి టైంలో మీరు 250 GB అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు 120 GBకి 250 GBకి ఒక గట్టిగా అయితే ఒక 1000 రూపీస్ అయితే తేడా వస్తుంది. మీకు C డ్రైవ్లో ఎక్కువ అవసరం ఉంటుందని అనుకుంటే కనుక మీరు 240 GB SSDని సెలెక్ట్ చేసుకోండి, లేదంటే 120 GB సరిపోతుంది. అండ్ హార్డ్ డ్రైవ్ చూసుకున్నట్లయితే నేను Seagate 1 TB హార్డ్ డ్రైవ్ అయితే సెలెక్ట్ చేసుకున్నానండి. దీని యొక్క ప్రైస్ మనకు 3,199 రూపాయలు అయితే ఉంది. సో 3,200 అయితే అవుతుంది. యాక్చువల్గా మనకి ఇనీషియల్గా మనం కొనుక్కునేటప్పుడు మనకి ఎక్కువ ప్రైజెస్ అయిపోతాయండి. సో 1 TBకి 2 TB హార్డ్ డ్రైవ్కి మనం డిఫరెన్స్ చూసుకున్నాం అనుకోండి, 1 TB హార్డ్ డ్రైవ్ మనకు 3,200 అవుతుంది. అదే 2 TB హార్డ్ డ్రైవ్ వచ్చేసరికి మనకు 4,500 రూపాయలు అయితే అవుతుంది. కేవలం మీరు ఇంకొక 1,200 రూపాయలు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవడం వల్ల మీకు డబుల్ స్టోరేజ్ అయితే వస్తుంది. ఎప్పుడైనా సరే రిక్వైర్మెంట్ని బట్టి చూస్ చేసుకోండి. మీకు 1 TB కంట మీరు ఎక్కువ స్టోరేజ్ వాడే ఉద్దేశం ఉంటే కనుక, మీకు 1 TB సరిపోదు అనుకుంటే కనుక మీరు ఇప్పుడే 2 TB హార్డ్ డ్రైవ్ అయితే కొనుక్కొని మీ కంప్యూటర్లో అయితే ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసరికి పవర్ సప్లై అండి. నేను యాక్చువల్గా ఇందులో చూస్ చేసుకున్న పవర్ సప్లై ఏంటంటే కార్సెరోడ్ది మోడల్ నెంబర్ వచ్చేసరికి నేను ఇందులో చూస్ చేసుకున్న పవర్ సప్లై ఏంటంటే అండి గిగాబైట్ వాడిది గిగాబైట్ GP-P450B. యాక్చువల్గా ఇది బ్రాంజ్ సర్టిఫికేషన్ అయితే వస్తుందండి, 80+ బ్రాంజ్ సర్టిఫికేషన్ అయితే వస్తుంది. యాక్చువల్లీ నేను పవర్ సప్లైస్ సంబంధించి వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పవర్ సప్లైస్ సంబంధించి నేను వీడియో అయితే చేస్తాను. చాలామందికి డౌట్ ఉంటుంది, బ్రాంజ్, సిల్వర్, ప్లాటినం ఇలా చాలా రేటింగ్స్ అయితే ఉంటాయి వాటికి సంబంధించి. వాటిలన్నింటిని ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. యాక్చువల్గా మనం బ్రాడ్గా అంటే మీకు అర్థమయ్యేలా ఒక వర్డ్లో చెప్పాలంటే అది ఎఫిషియన్సీ కోసం చెప్తుందండి. బ్రాంజ్, గోల్డ్, ప్లాటినం అనేది మొత్తం ఆ పవర్ సప్లైకి సంబంధించిన ఎఫిషియన్సీ కోసం అయితే చెప్తుంది. వాటి గురించి నేను క్లియర్గా నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ వీడియో కాదు, ఖచ్చితంగా వీడియో అయితే చేసి నేను పోస్ట్ అయితే చేస్తాను. మిస్ అవ్వకుండా ఉండాలని మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లాస్ట్ కాంపోనెంట్ వచ్చేసరికి CPU క్యాబినెట్ అండి. CPU క్యాబినెట్ లేదా CPU కేస్ అని అంటారు. నేను చూస్ చేసుకున్న మోడల్ ఏంటంటే యాంట్కి సంబంధించిందండి. యాంట్ eSports i200 TG మిడ్ టవర్ గేమింగ్ కేస్ ఇది. మిడ్ టవర్ కంప్యూటర్ కేస్ ఇది. యాక్చువల్గా మీరు
క్యాబినెట్స్ విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే క్యాబినెట్స్ అనేవి ఎప్పుడు పర్సనల్ ప్రిఫరెన్స్ అండి. నేను చెప్పిన క్యాబినెట్ ప్రైస్ వచ్చేసరికి మనకి 2600 రూపాయలు అయితే అవుతుంది. యాక్చువల్ మీకు వీటికి సంబంధించిన ప్రైజెస్ అన్నీ కూడా ఎగ్జాక్ట్ ప్రైజింగ్ అయితే నేను స్క్రీన్ షాట్ అయితే పెడతాను. మీరు ఆ స్క్రీన్ షాట్లో చూస్తే మీకు ఎంతెంత ప్రైజెస్ అవుతుంది అనేది తెలుస్తుంది. యాక్చువల్ మన కేసు గురించి మాట్లాడుకున్నట్లయితే కేసు అనేది పర్సనల్ ప్రిఫరెన్స్ అండి. కేసు ప్రత్యేకించి ఈ కేసు కొనుక్కోవాలని ఎప్పుడు అన్నాను నేను చెప్పిన కేసు యొక్క లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది ఒకటే కాదండి, నేను చెప్పిన ప్రతి కాంపోనెంట్కి సంబంధించిన లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోండి, మీకు ఐడియా వస్తుంది. అండ్ కొనుక్కోవాలన్నా సరే ఆ లింక్స్ యూస్ చేసి అయితే కొనుక్కోండి. యాక్చువల్గా ఇప్పుడు కొనుక్కునే ఉద్దేశం పెట్టుకోకండి, ఎందుకంటే మీరు కంప్యూటర్స్ కొనుక్కోవడానికి ఇది మంచి టైం అయితే కాదు. ఎందుకంటే మనకి AMDకి సంబంధించిన కొత్త ప్రాసెసర్స్ అయితే లాంచ్ చేయండి. 4th జనరేషన్ ప్రాసెసర్స్ అన్నింటిని కూడా AMD అయితే లాంచ్ చేస్తుంది. కాబట్టి వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత మార్కెట్లో రిలీజ్ చేసిన తర్వాత మీరు కొనుక్కున్నారనుకోండి, ప్రీవియస్ జనరేషన్ ప్రాసెసర్స్ ఆల్మోస్ట్ ప్రైజెస్ అయితే తగ్గుతాయి. కాబట్టి మీరు కొనుక్కునే ఉద్దేశం ఉంటే అవి అమెజాన్లో లాంచ్ అయ్యే వరకు మీరు వెయిట్ అయితే చేయండి. ఆ 4th జనరేషన్ ప్రాసెసర్స్ లాంచ్ అయిపోయిన తర్వాత మీరు కంప్యూటర్ని అయితే కొనుక్కోండి, మీకు బాగా డిస్కౌంట్స్ అయితే వస్తాయండి. అండ్ మీరు చూస్తున్నారు తెలుగు PC వరల్డ్. బాయ్ అండి.